ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే ప్రతి ఒక్కరము కూడా శ్రీ గురునామస్మరణమే చేయాలి. ఆ గురునామస్మరణయే దైవము. ఆయనే రక్షించేటువంటి పిత అంటే తండ్రి. బిడ్డలను తండ్రి ఏ విధంగా పోషిస్తాడో ఆ శిష్యులను గురువు మాత్రమే ఉద్ధరిస్తూ ఉన్నాడు. హితం చేసేటువంటి బాంధవుడు అగుచూ ఉన్నారు. శ్రీ గురునామస్మరణతోటి సమానమైనటువంటిది మరొకటి లేనే లేదు. అంటే గురునామస్మరణమే మోక్షస్థానం కూడా. శ్రీ గురునామస్మరణమే అన్నింటికీ కూడా మూలము అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ, ఎలాగంటే వేదాలకు మంత్రాలకు కూడా శిరోభాగమై ఊర్ధ్వమై ఉన్నటువంటి పరమసారమైనటువంటి, జపించిన మాత్రము చేతనే ప్రాణాన్ని కూడా ఊర్ధ్వంగా నిలబెట్టగలిగేటువంటిది. క్షణములో చిత్తాన్ని కూడా వాని యొక్క చిత్తం యొక్క లక్షణం ఏంటి? చింతించడం. ఆ చింతించేటువంటిది కూడా నశించిపోయి చిత్తలయాన్ని పొందింపజేసేటువంటిది, దృశ్యాన్ని నశింపజేసేటువంటిది అయినదే ప్రణవం. అటువంటి ఆ ప్రణవాన్ని కూడా అంటే ఓంకార స్వరూపం, ఆ యొక్క ప్రణవార్థమైనటువంటి శాశ్వతమగు అద్వితీయ పరబ్రహ్మస్వరూపాన్ని ఉపదేశించేటువంటి మహాత్ముని కూడా గురువు అని కనుక ఆలోచన చేయకుండా ఎవడైతే అవజ్ఞ చేసిన వాడు ఉంటాడో అటువంటి వాడు నిజంగా కూడా కృతజ్ఞుడు. ఎందుకు? గురువు నుండే వాడు ఆ విద్యను పొందాడు. మళ్ళీ కూడా చేసినటువంటి మేలును మరిచినటువంటి విశ్వాసద్రోహి తన యొక్క పవిత్రమైనటువంటి మానవ జన్మను కోల్పోతాడు. అంతేకాదు తనంతటికి తనే తన మనుష్య శరీరం అనేటువంటిది చెడగొట్టుకొని ఇక మళ్ళీ ఆ శరీర పతనం తర్వాత అనేక సార్లు అంటే దాదాపుగా 100 సార్లుగా ఆ కుక్క శరీరంలోనే జన్మిస్తూ ఆ కుక్కలాగానే పుడుతూ వదులుతూ పుడుతూ వదులుతూ చిట్ట చివరకు ఆ కుక్క శరీరం నుండి 100 శరీరాలు ఆ యొక్క శునక శరీరాలను ధరించిన తర్వాత చిట్ట చివరకు చండాలూరు యందు పుడుతూ ఉన్నాడు. చండాలూరు అంటే జ్ఞానం లేనటువంటి వారే కదా. ఇదంతా కూడా దేని యొక్క ఫలితము అంటే కృతజ్ఞత ఫలితమే. కృతజ్ఞత అంటే చేసినటువంటి మేలును మరిచిపోయేటువంటి వాడు, విశ్వాసం ఉంచుకోవలసినటువంటి ప్రదేశంలో విశ్వాసాన్ని వదిలివేసిన వాడు అని మనకు సామాన్యమైనటువంటి శాస్త్రాలే ఈ విధంగా కృతజ్ఞుణ్ణి ఈ విధమైనటువంటి శిక్ష అది కాలమే విధిస్తుంది. వాని యొక్క జన్మ సంస్కారము, వాడు ఏ కోరికలతో ఏ మనస్సుతో ఏ బుద్ధితో చరించాడో అటువంటి యొక్క కుక్క బుద్ధి చూపించినప్పుడు కుక్కలాగానే పుడతాడు అని చెప్తూ చెప్పినటువంటి సామాన్య శాస్త్రాలే చెప్పక ఇంకా కూడా మరి పరంధాముడైనటువంటి పరమమునందు పరమమే పరస్థానము, పరమపదమే ధామము, అదే నిలయమైనటువంటి పరమ దయాలువు కేవల చైతన్య బ్రహ్మాన్ని బోధించేటువంటి పరమ గురువును మరిచినటువంటి వానిని గురించి అయితే ఇంకా చెప్పాల్సినది ఏమన్నా ఉన్నదా? ఇంకా వానికి ఎన్ని మరి వాడు చేతులారా చేసుకున్నటువంటి వాడి యొక్క బుద్ధిపూర్వకంగా అనుభవించేటువంటి ఆ దుష్కర్మ ఫలితం అనేటువంటిది మనం చెప్పలేం అని చెబుతూ పరమేశ్వరుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఓ మహాదేవి, పరబ్రహ్మస్వరూపుడకు శ్రీ గురుమూర్తిని మరిచిపోవడం వల్ల ఆత్మజ్ఞానము అనేటువంటిది నాశిస్తుంది. ఆత్మజ్ఞానం లేకపోతే ఈ శరీరాన్ని గురించి భయమే ఏర్పడుతుంది. ఎప్పుడేమన్నా చనిపోతానేమో, దేనివల్ల ప్రమాదం వాటిల్లుతుందో అని ప్రకృతి సంబంధమైనటువంటి శరీరాన్ని నిత్యమని ఆ నిత్యాన్ని వదులుకోవలసి వచ్చినప్పుడు మరణ భయము చేత ఎల్లప్పుడూ భయపడుతూనే ఉన్నాడు. అంతేకాదు గురువు చేత ఉపదేశింపబడినటువంటి మంత్రాన్ని గనక త్యాగం చేశాడనుకో దరిద్రం అనేటువంటిది సంభవిస్తుంది.
అంటే వాడు ఏ శరీరంలో ఉన్నా శరీరానికి తగినటువంటి పోషణ అనేది సరిగా జరగదు. వాడు దరిద్రముతో, ఆకలి బాధతో, మరి చుట్టూ ఉన్న పరిసరాలను భరించలేక, దేహాల్లో ఉన్నటువంటి రోగాలను భరించలేక అటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. ఇంకా కూడా గురుదైవమందు భక్తి లేకపోతే ఏ విధంగా అంటే మంత్రాన్ని వదిలిపెట్టడం వల్లే దరిద్రం సంభవిస్తే, ఇంకా దైవస్వరూపమైన గురుదేవుని యందు భక్తి లేని కారణం చేత మంత్రాన్ని కూడా విసర్జించిన వాడే అవుతాడు కదా. అటువంటి వాడు గురుదేవుని పట్ల వానికి ఎటువంటి విశ్వాసము లేని కారణం చేత గురువు చేత బోధింపబడినటువంటి మంత్రాన్ని కూడా మరిచిపోతూ ఉన్నాడు. అలా మంత్రాన్ని, గురువును కూడా వదిలినటువంటి వాడు మహారౌరవము అనేటువంటి ఆరావాలతో కూడినటువంటి క్లేశపాశాలతో, ఎన్నో ఇబ్బందులు, ప్రమాదాలు, ఆపదలతో కూడినటువంటి నరకాన్నే పొందుతాడు. ఇక్కడ నరకము అంటే ఎటువంటిది అంటే నరాన్ ఆక్రందయతి ఇది నరకం. ఏ విధంగా అయితే ఆక్రందనలు చేసినా సరే పట్టించుకోకుండా శరీరాన్ని ఎంత హింసించినా శరీరం బాధలకు లోనవుతుందే కానీ శరీరం నశించకుండా బాధలకు మళ్ళీ అవకాశం ఇచ్చేటువంటి యాతనా శరీరాలను ధరించి ఈ విధంగా ఆక్రందించేటువంటి ఆ నరకలోకాన్ని పొందుతూ ఉన్నారు. ఏదో పూర్వపుణ్యవశము చేత మళ్ళీ కూడా గురుపుత్రులైనప్పటికీ కూడా వారు ఈ ఉపదేశాన్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞప్తిలో ఉంచుకోవాలి. అలా ఉంచుకోకపోతే వాని యొక్క ఫలితాన్ని గురించి శాస్త్రాలు ఏమని చెప్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనే చెబుతూ, అంతేకాదు ఒకవేళ గనక మహేశ్వరునికి కోపం వచ్చిందనుకో, అంటే పరమేశ్వరునికి కోపం వచ్చిందనుకో, పరమేశ్వరుని చేత శపించబడ్డాడనుకో, దానిని కూడా అటువంటి పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి లోబడినటువంటి వాణిని కూడా శ్రీ గురుదేవుడు ఆ పరమేశ్వరుని యొక్క శాపము నుండి కూడా రక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని గురించి విశదీకరించి చెప్తాడు. పరతత్వాన్ని గురించి వాడు ఆ గురుదేవుడు వివరిస్తాడు. తన యొక్క దేహ సంబంధమైనటువంటి ఏ విషయాలైతే ఉన్నవో అవన్నీ కూడా మరి అస్థిరమే అని దానిని గురించి వివరించి అస్థిరత్వాన్ని సూక్ష్మంగా తెలియజేసి, స్థిరత్వ పదవిని గురించి విస్తారంగా తెలియజేసి ఆ స్థిరమైన పదార్థమునందు నిలుపగలిగినటువంటి స్థితి శ్రీ సద్గురుమూర్తికే ఉన్నది. అంటే వానికి ఎటువంటి ఉపాయాలు అంటే పరతత్వాన్ని పొంది పరమపదాన్ని పొందేటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి ఉపాయాలను బోధించి వాడిని పరమ పవిత్రునిగా కూడా చేస్తాడు. ఎటువంటి పాపాత్ముడు వాడు అంటే పరమేశ్వరుని కోపానికి లోనైనటువంటి వాడిని కూడా శ్రీ సద్గురుమూర్తి రక్షిస్తూ ఉన్నారు. అదే శ్రీ గురుదేవునికి కనుక ఒకవేళ కోపం కలిగితే అంటే మహనీయులకి, పవిత్రమైన ఆత్ములకి, సర్వమయముతో నిండి సర్వజ్ఞానమయులే అయినటువంటి శ్రీ సద్గురుదేవులకి సహజంగా కోపం రాదు. ఒకవేళ వచ్చినా క్షణకాలంలో పోతుంది. ఎందుకు అంటే ఏ విషయాన్ని కూడా వాళ్ళు పట్టుకొని సాగదీయరు. అందుకే ఎందుకు అంటే విషయాలను వదిలేసినటువంటి వారు కాబట్టి, పరతత్వమునందే వాళ్ళు పరిడి వెళ్ళేటువంటి వారు కాబట్టి. కానీ అటువంటి శ్రీ సద్గురుమూర్తికి స్వాభావికమైనటువంటి కోపం రాకపోయినా మరి అప్పటికప్పుడు ఏదైనా సరే ఆయనకి కోపం వచ్చేటువంటి పని చేసి ఆయన కోపానికి గనక ఒకవేళ లోబడిపోతే ఆ యొక్క కోపం యొక్క శాప కారణాన్ని దానిని తప్పించడానికి, అతిక్రమించడానికి ఆ ఈశ్వరునికి కూడా సాధ్యం కాదు. అది ఎలాంటిదంటే మరి మనం ఏమని చెప్పుకుంటున్నాము అంటే మనకి ఏదైనా ఒక ఫిర్యాదు ఒక కోర్టులో వేసుకున్నాం, మనకు తగినటువంటి న్యాయం జరగక ఆ క్రింది కోర్టులో ఆ యొక్క మనం వేసినటువంటి ఫిర్యాదును వాళ్ళు రద్దు చేశారు. అలా రద్దు చేయబడినటువంటి ఫిర్యాదును మనం ఏం చేస్తాం? మనకి న్యాయం జరగలేదని ఊరుకుంటామా? ఊరుకోము. మనకి న్యాయం జరిగేటంత వరకు మళ్ళీ మనం పై కోర్టుకు మనం అప్పీల్ చేస్తాం. ఇలాగా తిరిగి విచారణ తీసుకొని వస్తారు అనేటువంటి నమ్మకంతో. అయితే ఇక్కడ పార్లమెంటు నందు తీర్మానించబడినటువంటి విచారణ కానీ లేదా పైకోర్టు మరి దేనినైనా కానీ రద్దు చేయడం అనేటువంటిది క్రింది కోర్టుకు సాధ్యమవుతుందా? పై కోర్టులో చెప్పినటువంటి న్యాయాన్ని క్రింది కోర్టులో రద్దు చేయడం సాధ్యమవుతుందా? పార్లమెంట్లో చెప్పబడినటువంటి విచారణని మరి క్రింది స్థాయిలో ఉన్నటువంటిది రద్దు చేయడం అనేటువంటిది జరుగుతుందా? జరగదు. ఇంకా కూడా అంటే రాజద్రోహులను తప్పించడానికి అలివవుతుందా?
వాళ్ళు ఎంతో దేశానికి మరి అన్యాయం చేస్తూ ఉన్నారు, దేశద్రోహులు ఉన్నారు. అటువంటి వారికి శిక్ష పడింది. ఆ శిక్ష పడినటువంటి వానికి దాన్ని తప్పించాలి అంటే పార్లమెంటులోనే వాళ్ళకి, అంటే సుప్రీంకోర్టులోనే వాళ్ళకి పెద్ద శిక్ష పడింది. ఏ మరణ శిక్ష లాంటిదో దాని సమానమైనటువంటిది యావజ్జీవ కారాగార శిక్ష. అటువంటి దాన్ని తప్పించాలి అని క్రింద ఎమ్మెల్యే లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నిస్తే అవుతుందా? కాదు కదా. ఎందుకు అంటే సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని ఈ యొక్క హైకోర్టులు, లోకల్ కోర్టులు ఏవి కూడా మార్చలేవు అని చెప్తూ, అట్లాగే అంటే అవన్నీ కూడా తప్పించనలవి కాదు కాబట్టి, అలాగే శ్రీ గురుదేవుని యొక్క కోపం కూడా మరి ఎదురు తిప్పి ఉల్లంఘించి శాపాన్ని త్రిప్పివేయడానికి మరొకరికి సాధ్యం కాదు. అదే ఇతరత్ర దేవీ దేవతల వల్ల శాపానికి గురైనటువంటి వారిని శ్రీ సద్గురుమూర్తి అయితే రక్షింపగలడు. అదే సద్గురుమూర్తి యొక్క కోపానికి గనక లోబడిపోతే వానిని ఎవ్వరూ కూడా రక్షింపలేరు. ఎందుకు? దేవీ దేవతలు అనేటువంటి వారు తక్కువ వారా అంటే కాదు. కానీ ఈ శారీరక సంబంధమైనటువంటి దేవీ దేవతలు అన్నప్పుడే వాళ్ళు కూడా రూపనామ క్రియలకు లోబడినటువంటి వారు. ఆ రూపనామ క్రియలకు లోబడిన వారు ఈ శారీరక సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి, ప్రాపంచిక నిర్మితమైనటువంటి ఈ శరీరాల యొక్క సౌకర్యవంతమైనటువంటి, అంటే ఇహ సంబంధంగా కానీ ఇంకా పుణ్యాలను ఆచరిస్తే ఏ స్వర్గభోగాదులను అందించడంలో సహాయపడేటువంటి దేవీ దేవతల యొక్క ఈ యొక్క శాపాలు కానీ లేదా వారిచ్చేటువంటి వరాల ప్రభావం కానీ శరీరానికి సంబంధించింది. అదే సద్గురుమూర్తి అయితే ఈ యొక్క జన్మ జరా మరణాలను కూడా అతిక్రమించినటువంటి స్థితి. ఇక్కడ ఈ దేవీ దేవతలకు లోబడి ఉన్నటువంటి స్థానం పుణ్యము పాపముతో కూడి, రూపనామ క్రియలతో కూడి వచ్చిపోయేటువంటి స్థితి కలిగి, హెచ్చు తగ్గుల వ్యత్యాసంతో కూడుకొని సుఖ దుఃఖాలతో కూడి ఉంటుంది. అదే మరి శ్రీ సద్గురుమూర్తితో అయితే ఎందుకు అంటే శరీరాలకు సంబంధించినటువంటి విషయాన్ని అయితే వచ్చిపోయే స్థితిలో ఏదొకటి వచ్చినప్పుడు ఏ పశ్చాత్తాపమో పరిహారమో చేసుకొని త్రిప్పవచ్చు. అదే వచ్చిపోయేటువంటి స్థితిని శాశ్వతంగా పరిష్కరించగలిగినటువంటి ఏ జ్ఞానమయుడే అయినా సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ గురు పరబ్రహ్మమునకు గనక కోపం వస్తే ఆయన మళ్ళీ జ్ఞానము అనేటువంటిది బోధించడం సాధ్యం కాదు. ఆయన జ్ఞానం బోధించి జ్ఞానాన్ని గురించి తెలిపి తన యొక్క అస్థిరత్వాన్ని, ప్రకృతి సంబంధమైన వస్తుతతి యొక్క అస్థిరత్వాన్ని గురించి తెలియజేయకపోతే వానికి జ్ఞానం అనేటువంటిది బోధపడదు. అందుకు కాబట్టి ఇక జ్ఞానం అనేటువంటిది బోధపడకపోతే ఏమవుతుంది అంటే ఇంకా ఎల్లప్పుడూ కూడా వాడు అజ్ఞాన స్థితి, అజ్ఞాన ఆవరణలో పడి వాడు వస్తూ పోతూ ఉండేటువంటి అజ్ఞాన స్థితిలోనే ఉంటాడు. దానిలో కొంచెం సుఖంతో కూడుకొని మరిన్ని దుఃఖాలు కానీ, కొద్ది దుఃఖం కానీ లేదా సుఖ దుఃఖాల మిశ్రమంతో కానీ జీవనాన్ని గడిపివేస్తాడు. అంతేకాని శాశ్వతమైనటువంటి పరవస్తు రూపమైన ఆ పరతత్వాన్ని పొందాలి అంటే కేవలము జ్ఞానబోధం చేత మాత్రమే ఆ యొక్క తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని పొందగలుగుతాడు. అందుకే శ్రీ సద్గురు దేవుడు ఎటువంటి వాడు అంటే మళ్ళీ రూపనామ క్రియలను శాశ్వతంగా పరిష్కరించేవాడు. అటువంటి ఆయనకి ఎప్పటికీ కూడా అంటే లేని వస్తువు మీద ఎప్పటికీ కోపం రాదు. ఒకవేళ వచ్చినా ఆయన యొక్క కోపాన్ని త్రిప్పడానికి ఇంకంతకంటే సమర్థులు ఇంకా లేనే లేరు అని చెబుతూ, అంటే ఆ గురుదేవుని యొక్క కోపం ఉల్లంఘించి శాపాన్ని త్రిప్పడానికి మరి ఒకరికి సాధ్యం కాదు కదా. మరి ఎవరికి సాధ్యమవుతుంది అంటే మళ్ళీ ఆయనకే సాధ్యమవుతుంది. ఎందుకు? పశ్చాత్తాపడి మళ్ళీ కూడా దాసత్వ భావంతోటి మళ్ళీ అస్థిర వస్తుతని విసర్జించి జ్ఞాన మార్గమే ఆవశ్యకము అని గ్రహించి మళ్ళీ గురుపాదాలను ఎవడైతే శరణు పొందుతాడో అటువంటి వానికి మళ్ళీ ఆ గురుదేవుడే మళ్ళీ దయాళువై వానిని ఉద్ధరించగలుగుతాడు. కానీ ఆయన యొక్క కోపాన్ని ఎదిరించడానికి, తిప్పడానికి, అటు ఇటు మరలించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆయన కోపాన్ని, ఆయన ఇచ్చినటువంటి శాపాన్ని ఆయన మాత్రమే దానిని త్రిప్పగలిగి ఉంటారు అనే చెబుతూ, అంటే ఇక్కడ మనం ఇంత విశేషంగా చెప్పుకోవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అంటే గురుద్రోహము అనేటువంటిది మహాబలిష్టమైనది.
అంటే సకల దేవతలు కూడా గురుద్రోహిని దూరీకరిస్తూ ఉన్నారు. ఎలాగంటే ఇక్కడ గురుద్రోహిని ఎట్లా దూరీకరిస్తున్నారు అంటే అసలు వాణిని ఆ చెంతకే రానివ్వరు. ఎవరైతే గురువుకు ద్రోహం చేశారో వారంతా కూడా మరి సకల దేవీ దేవతలు కూడా ఎవరైతే గురువుకు ద్రోహం చేశారో వెళ్ళి ఆ గురువునే శరణ పొందమంటారు. కానీ ఆ గురువు ఇచ్చినటువంటి శాపాన్ని త్రిప్పడానికి మాకు శక్తి లేదు అని చెప్తారు. అటువంటి సకల దేవతలు కూడా ఏం చేస్తారు, గురుద్రోహిని ఒకవేళ రక్షించాలని ప్రయాసపడితే మళ్ళీ ఆ గురువు యొక్క శాపానికి తను లోనవుతాడు అని ఆ గురుద్రోహిని వాళ్ళు దూరీకరించి అసలు వానికి ఎటువంటి ప్రత్యక్షము కానీ వాడు కోరికినటువంటి విషయాలు కానీ వానికి చేకూరనివ్వరు. అంటే గురుద్రోహిని వారు చేరనివ్వరు. అందువలన ఎప్పుడూ కూడా శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞను ఎన్ని విధాలుగా పాలింపాలి అంటే అన్ని విధాలుగా కూడా గురువు ఇచ్చినటువంటి ఆదేశాన్ని అనుసరించవలసిందే. ఆ ఆదేశాన్ని తప్పనిసరిగా మనం ఆ గురువు యొక్క ఆజ్ఞానుసారంగా మనం ప్రవర్తించవలసిందే. అందుచేతనే మనకి పరమశ్రేయస్సు అనేది కలుగుతూ ఉంటుంది. ఇది నిత్యము, ఇదే నిక్కము, ఇది నిజమైనది, ఇదే సరి అయినది. ఏంటది అంటే మనకు పరమశ్రేయస్సు ఎప్పుడు కలుగుతుంది, నిజమైనటువంటి శ్రేయస్సు జీవికి కావలసినటువంటి హితము ఎప్పుడు కలుగుతుంది, పరబ్రహ్మానుసంధానం చేసి పరబ్రహ్మమునందు లీనమైనప్పుడు. అటువంటి విషయాన్ని ఎవరు మనకి ప్రసాదిస్తూ ఉన్నారు అంటే సద్గురుమూర్తి. ఆయన యొక్క జ్ఞానైకమైనటువంటి బోధల వలన మనం ఆ మార్గాన్ని అనుసరించి జ్ఞానాన్ని పుణికి పుచ్చుకొని ఆ మార్గంలో పయనించి ఎటువంటి ఆటంకాలనైనా ఎదిరించి పరతత్వాన్ని మనం పొందగలుగుతున్నాము అంటే శ్రీ సద్గురుమూర్తిని యొక్క ఆ యొక్క కరుణా విశేషమే అని చెబుతూ, అంటే మనకిప్పుడు ఏతావాత మీద మొత్తం మీద మనకేమని తెలిసింది అంటే గురువు యొక్క ఆదేశాన్ని, గురువు యొక్క ఆజ్ఞను ఎప్పటికీ కూడా ఎదురాడరాదు, ప్రతిఘటించకూడదు, ఉల్లంఘించకూడదు అనే కదా తెలిసింది అని చెబుతూ, సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాదిదేవ ముని పూజిత సిద్ధమంత్రం దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశమంత్రం వందే భయహరం గురురాజమంత్రం. అంటే గురు అనేటువంటి గౌరవమైనటువంటి పదము నుండి ఉత్పన్నమైనటువంటి గురు శబ్దం. గురువు అంటే బరువు. ఎటువంటి బరువు అంటే పెద్దది, మేరుధీర సమానమా కాదు, అంతకంటే కూడా అతీతమైనది. అటువంటి బృహత్తరమైనటువంటి శబ్దం నుండి ఉత్పన్నమైనటువంటి భావన, భక్తి, గౌరవ భావన, పూజ్య భావన ఎలా ఉండాలి అంటే అంత ఎత్తులోనే ఉండాలి. అటువంటి ఉన్నతమైనటువంటి భక్తి ప్రపత్తులతో కూడినప్పుడు మాత్రమే గురుదయకు మనం నోచుకోగలుగుతాం. అలా నోచుకున్నప్పుడు మాత్రమే గురు అనేటువంటి పదానికి, గురుత్వము అనేటువంటి వస్తుతత్వానికి, గురువు అంటే బోధించినటువంటి విషయానికి మనం అటువంటి ప్రత్యేకతను సంతరింపజేసుకొని దాని ప్రకారం మనం అనుసరించడానికి ప్రయత్నిస్తాం. అంటే గురువు అన్నప్పుడు మనకి ఛందస్సులో కూడా అదే చెప్తారు, ఒత్తులతో దీర్ఘాలతో మరి అనేక రకాలైనటువంటి క్లిష్టమైనటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో అది గురు శబ్దంగా, తేలికపాటి వస్తువులతో పదాలతో కూడినటువంటి అక్షరాలలో లఘు శబ్దంగా. అంటే ఇక్కడ గురు లఘువులు అంటే క్లిష్టమైన దానిని కూడా పరిష్కరించేటువంటి వాడు గురుడు, తేలికగా పరిష్కరించినటువంటి మార్గంలో పయనించేటువంటి వాడు శిష్యుడు. అలా గురువు చూపిన మార్గంలో పయనించి గురుతత్వాన్ని పొందగలిగినటువంటి సత్శిష్యుడు అంటే గురువును అనుసరించిన వాడు గురుస్వరూపుడే అవుతాడు. అంటే ఎవడైతే వినమ్రుడో వాడే విజయాన్ని సాధిస్తాడు అని చెబుతూ, అంటే గురు అనేటువంటి మంత్రం యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేస్తూ, అంటే గురువు అంటే ఏంటి, గురువు బోధించినటువంటి జ్ఞానం ఏంటి, గురువు బోధించినటువంటి మంత్రం ఏమిటి, గురువు ఇచ్చినటువంటి దీక్ష ఏమిటి అనేటువంటి ఇవన్నింటికీ మూలం గురుస్వరూపమే.
ఆ గురుస్వరూపాన్ని గురించి తెలియజేస్తూ ఈ విధంగా స్మరింపజేస్తూ ఉన్నారు అని చెబుతూ, అయితే సంసార సముద్రము నుండి దీనజనులను ఉద్ధరించడానికి ఏ విధంగా అంటే సంసారము, ఇక్కడ సంసారము అనేటువంటిది మనం అనేక పర్యాయాలు దాదాపుగా చెప్పాలి అంటే సంసారము అనేటువంటిది ఈ ఆధ్యాత్మ భాషలో ఈ వివేకంతో కూడుకునే విమర్శన, అంటే తన యొక్క అస్థిరతత్వాన్ని తానే విమర్శించుకొని అస్థిరత్వాన్ని గ్రహించినప్పుడు ఆ యొక్క స్థిరము లేని తత్వాన్ని తానే దూరీకరించుకొని స్థిరమైన తత్వానికి పోవలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే అధ్యాత్మ జ్ఞానం. అటువంటి అధ్యాత్మ జ్ఞానాన్ని ఒకవేళ గనక ఎవరైనా సరే పొందలేకపోతే చాలా సమస్యలే. అది ఎప్పుడో రేపో మాపో పొందుదాం, తర్వాత పొందుదాం, మనకి ఇంకా సమయం ఉన్నది అని చెప్పి అనుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే, తనువు పటుత్వమున్ వదిలి తాతయునైవెతగాక మున్నుగా ఘనకపవాత పైత్యముల్గప్పి మతి భ్రమరాక మున్నుగా బనిబడి కాలకింకరులు పైబడి తన్గొని పోక మున్నుగా గనదగున పరాత్పరుని గాయము బాయకయున్న ఎంతలోన్. శరీరంలో పటుత్వము తప్పిపోయిన తర్వాత ఆ యొక్క శరీరంపై ఉన్నటువంటి దృష్టి చేత దాని యందు బాధలే మనకు మళ్ళీ మళ్ళీ స్మరణకు వస్తాయి. శరీరము జీర్ణమైపోయిందా, తాతయునైవెతగాక మున్నుగా ముసలివాడైన తర్వాత వయసులో చేసినటువంటి క్రియలనే స్మరిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ వ్యతలు తప్ప బాధలు తప్ప ఈ యొక్క పారమార్థికమైనటువంటి దానిని పరమ సంతోషంతో పరమపదాన్ని పొందాలనేటువంటి కోరిక పుట్టదు. ఘన కపవాత పైత్యముల్గప్పి అంటే కపం అడ్డం పడిన, మరి వాతము హెచ్చరిలిన, పైత్యము చేసిన, ఇటువంటివన్నీ వచ్చినప్పుడు మతి భ్రమ అనేటువంటి తప్పిపోతుంది. అసలు తనెవరో తనవారెవరో అనేటువంటిది భౌతికంగా కూడా తన శరీరం పట్ల తన శరీర సంబంధమైనటువంటి బంధువుల పట్ల కూడా మరుపు చేస్తుంది. పనిబడి కాలకింకరులు పైబడి తన్గొని పోక మున్నుగా, ఇలా కపమడ్డం పడింది అంటే కాలకింకరులు ఆ యమదూతలు వచ్చి శరీరము నుండి ప్రాణాన్ని విడదీసి లాక్కొని పోక ముందుగానే గనదగు ఆ పరాత్పరుని గాయము బాయకయున్న ఎంతలో, అంటే ఇవన్నీ కూడా ముసలివాడు కాకముందే, శరీరం పటుత్వం తప్పకముందే, మరి వాతపైత్యాలు గప్పకముందే, భ్రమ రాకముందే, మరి యమదూతలు వచ్చి శరీరము నుండి ప్రాణాన్ని లాక్కుపోకముందే మనం ఎవరిని చూడాలి? ఆ పరాత్పర స్వరూపుణ్ణి పొందాలి, చెందాలి, చూడాలి. ఎప్పుడు? గాయము బాయకయున్న ఎంతలో, శరీరము వదిలిపోక ముందుగానే మనం ఆ పరాత్పరుణ్ణి చూసేటువంటి పరిశ్రమను చేసి ఆ పరతత్వాన్ని పొందాలి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.